మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, ఈ పూజ చేసే సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడితే గనక పాపం తగులుతుందంటారా? సో శాస్త్రం ఏం చెప్తుంది? ఇది క్వశ్చన్ నాకు వచ్చిందండి. ఎందుకంటే మేము కొన్నిసార్లు పూజలు చేస్తూ ఉంటాం. నా దగ్గర ఉన్న టీంలో 75 years వాళ్ళు ఉన్న జనరేషన్లో వాళ్ళు ఉన్నారు. అంటే మా తాతగారు వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంచెం మా నాన్నగారు వయసు అంత వాళ్ళు ఉన్నారు. నా అంత వయసు వాళ్ళు ఉన్నారు. నాకంటే ఇంకా యంగస్టర్స్ అప్పుడే జస్ట్గా బాలనమాట, సన్యాసం వీళ్ళు వచ్చి వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్ని రకాల జనరేషన్లు ఉన్నారు. వీళ్ళు పెద్దవాళ్ళు ఎలా వస్తారంటే అండి, ఒక బాక్స్ లాంటివి తీసుకుని అందులో శివలింగం బయటకు తీసి జపమాల తీసి దండం పెట్టుకొని అక్కడ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది క్యారీ చేస్తారు. తర్వాత జనరేషన్ అంత బాక్స్ తేవట్లేదులే కానివ్వండి, మొత్తానికి జపమాల అవి ఇవి తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చే యంగస్టర్స్ ఏం చేస్తారంటే మొబైల్ తీసుకొచ్చేసి వాల్ పేపర్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో నాకు ఇంకా అలా ఇప్పుడున్న జనరేషన్ అయితే ఎవరు లేరు ఖచ్చితంగా. ఇంకా 75-80 years వాళ్ళకున్న నిష్టత అక్కడ వాళ్ళు ఆ టైంలో నేర్చుకుని హ్యాబిట్ అయిపోయారు. మరి ఇప్పుడున్న వేద పండితులు కానివ్వండి, పురోహితులు మొబైల్ వాడక తప్పదు. మంత్రాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. పెద్ద మంత్రాలు కొన్ని అవి బాగా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రావడానికి మొబైల్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. నేను అది డే టు డే అన్ని 3 generation 4 generation అందరినీ చూసి అందరితో వెళ్ళాలి కాబట్టి వీళ్ళని రావద్దు చేయదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాను. వీళ్ళు రాకపోతే మళ్ళీ పూజలు ఆగిపోతాయి. అందుకని నేనేం చెప్తానంటేనండి, మన యొక్క వాడే పర్పస్ చాలా ఇంపార్టెంట్. మనం ఆ పూజా మందిరంలో కూర్చొని పూజ చేసి ఒక మంత్రం పెట్టుకోను, లేదంటే కనకదార స్తోత్రము, శ్రీ సూక్తం పెట్టుకొని చేస్తే బాగానే ఉంటుంది. నాదస్వరం అవి పెట్టుకుంటుంటే బాగానే ఉంటుంది. పెట్టుకోకూడదు పెట్టుకున్నారనుకోండి, దాని పర్పస్ పోతుంది కదా, ఆధ్యాత్మిక దెబ్బతింటుంది, సైలెన్స్ పోతుంది. కొన్ని సందర్భాల్లో పర్టికులర్ పూజారాములో నేనేమి చెప్తానంటే మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టి పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏమంటే యు ఆర్ కనెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు ద యూనివర్స్. మొబైల్ ఉంటే మైండ్ వాడుతూనే ఉంటాం కదా, అందుకని మంత్రం రాకపోతే కొన్ని సందర్భాలు వాడక తప్పదు, మనం కాదని లేమనుకోండి. ఇది అగైన్ బట్ ఎక్కువగా మనకి ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు కనెక్ట్ టు ద సోల్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫోన్లు ఇవన్నీ ఉంటే డిస్టర్బెన్సే ఉంటుంది, కానీ వాటిని 100% అవాయిడ్ కూడా చేయలేం కాబట్టి ట్రై టు అవాయిడ్. కానప్పుడు దాన్ని అట్లీస్ట్ సద్వినియోగం చేసుకుంటే ఇంకా చాలా మంచిది.